మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి బుధవారం శ్రద్ధగా బైబిల్ స్టడీలో దేవుని మాటలు వింటూ అనేకమైన ఆశీర్వాదాలు పొందుతూ ఉన్నారు. వాట్సాప్ నెంబరుకు మీ మెసేజీలు చూస్తూ ఉన్నాను. మీ స్పందనను బట్టి దేవునిని నేను ఎంతగానో మహిమపరుస్తూ ఉన్నాను. గత కాలమంతా దేవుడు ఆరోగ్యకరమైన ఆయన రెక్కల నీళ్ళలో మనలందరినీ భద్రపరిచారు. మనమందరం చేసిన ప్రార్థన ఫలితం గుడారాల పండుగను కూడా దేవుడు ఆశీర్వాదకరముగా జరిగించారు. దేవుని నామం ఘనపరచబడింది. రాబోయే రోజులు మరికొన్ని బైబిల్ క్లాసులు ఒక స్టడీలాగా మీకు అందించాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ సమయం కొరకు అలాంటి వసతులు దేవుడు కలగజేసేటట్లు మీరు కూడా ప్రార్థన చేయాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సందర్భంలో ఈ సమయంలో మీతో ఒక మాట పంచుకుంటాను. హగ్గయి పుస్తకం 2వ అధ్యాయం 23వ వచనాన్ని నేను చదువుతున్నాను, నోట్ చేయండి. నా సేవకుడును షయల్తీయేలు కుమారుడు అయిన జెరుబ్బాబెలు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను కనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతును. జెరుబ్బాబెలు గురించి నేను ఈ సమయంలో చెప్పాలని కోరుకోవట్లేదు. దేవుడు ఇతనిని ఏ విధంగా ఉంచారో, ఏ విధముగా చేయబోతున్నారో ఈ ఒక్క వచనంలో వ్రాయబడింది. ఆ దినమున మీరు 21, 22 ఈ వచనాలు నోట్ చేయండి. ఆకాశము భూమి కదిలించబడే రోజు ఒకటి రాబోతుంది. రాజ్యముల యొక్క సింహాసనములన్నీ కింద పడే రోజు ఒకటి రాబోతుంది. గుర్రములు, రథములు, రౌతులు అన్నీ ఖడ్గము చేత కూలే రోజు ఒకరోజు రాబోతుంది. మరొకసారి చెబుతున్నాను, భూమి ఆకాశములు కదిలించబడే ఒక రోజు రాబోతుంది. అలాగే రాజ్యముల యొక్క సింహాసనములన్నీ కూలిపోయే రోజు ఒకటి రాబోతుంది. ఆ దినమున నేను నిన్ను తీసుకొని ఒక ముద్ర ఉంగరముగా చేతును. బైబిల్లో ఒక్కొక్క దానిని దేవుడు మన ముందు పెట్టి మనతో మాట్లాడుతూ ఉంటారు. ఈ ఉంగరమును గూర్చినటువంటి సందేశం కూడా బైబిల్లో వ్రాయబడి ఉంది. ఒక వ్యక్తిని ఒక ఉంగరముగా దేవుడు చేసినప్పుడు ఆ ఉంగరము నేర్పే పాఠం ఏమిటో, ఆత్మీయతలు ఏమిటో, ఆశీర్వాదములు ఏమిటో ఆ ఉంగరానికి పోల్చబడుతున్నటువంటి ఒక వ్యక్తి
స్థితి ఏమిటో కూడా బైబిల్లో అక్కడక్కడ వ్రాయబడి ఉన్నాయి. అసలు జెరుబ్బాబెలును ఒక ముద్ర ఉంగరముగా నేను చేతును అని దేవుడు స్వయంగా చెప్తున్నారు. ఒక ఉంగరం దేనికి ఇవ్వబడింది, ఆ ఉంగరం దేనికి సూచనగా ఉంది అనేది మనం కొంచెం లేఖనాలలో గమనిస్తే ఈ బైబిల్ స్టడీ యొక్క ఆశీర్వాదాలు తప్పనిసరిగా మీరు మీ ఆత్మీయతలో అనుభవిస్తారు అనే సంగతి వాస్తవం. సబ్జెక్టులకి వెళ్దాం. నోట్ చేయండి. ఆదికాండము 41వ అధ్యాయం 42వ వచనం. యవనస్తుడైన యోసేపును ఫరో రాజు చూసి తన అధికారులను, సేనాధిపతులను, ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలందరితో ఒక మాట చెప్పారు. అవి పై వచనాలలో మనం గమనిస్తాం. నాకు వచ్చినటువంటి ఈ కళ భావమును మన దేశంలో ఎవరు చెప్పలేకపోయారు. హెబ్రీయుడైనటువంటి జీవము గల దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్న యోసేపు చెప్పారు. మనకున్న మన దేశ సాంప్రదాయం ప్రకారం జ్ఞాన వివేకములు వేరు. పరిశుద్ధ దేవునిని ఆరాధన చేస్తూ దైవ జ్ఞానము వివేకము నొందినటువంటి యోసేపు యొక్క స్థితి వేరుగా ఉంది. ఇతని వలె దైవ జ్ఞానము నొందినటువంటి, ఆ జ్ఞాన వివేకములు కలిగినటువంటి వ్యక్తిని మన దేశంలో ఎవరినైనా కనుగొంటామా? 7 సంవత్సరాలు సమృద్ధిగా మన దేశం ఉంటుందని, ఆ విధంగా వ్యవసాయ రంగాలు అభివృద్ధి పొందుతాయని, ఆ తర్వాత 7 సంవత్సరాలు భయంకరమైనటువంటి కరువు వస్తుందని, ఈ 7 సంవత్సరాల యొక్క సమృద్ధిని రాబోయే 7 సంవత్సరాలకు నిలుపుకుంటే ప్రపంచమంతటి మీదికి వస్తున్నటువంటి ఆ కరువు మన దేశానికి ఉండదని ఇదిగో ఈ యోసేపు చెప్పారు. మరి ఇంత కలభావమును, రాబోయే 7 సంవత్సరాల యొక్క ఫ్యూచర్ను, ఆ తర్వాత 7 సంవత్సరాల కరువును అన్నిటినీ చెప్పారు కదా. మరి ఇతని వల్లే ఎవరినైనా మనం కనుగొంటామా? అందుకని రాజు ఒక్కసారి తన చేతి వ్రేలున ఉన్నటువంటి ఉంగరమును తీసి యోసేపు చేతికి ఇచ్చి, మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఆదికాండం 41వ అధ్యాయం 42వ వచనంలో ఈ మాటలు వ్రాయబడి, అతనికి ఒక ప్రశస్తమైనటువంటి వస్త్రాన్ని ధరించాడు. అతని చేతికి ఉంగరము ఇచ్చారు. అతని మెడలో ఒక గొలుసు వేశారు. తన దేశ జనులతో చెప్పారు. తన 2వ రథము ఎక్కించి అతనికి వందనములు చేయండి, అతన్ని సన్మానించండి. నీ ఆలోచన లేకుండా, నీ మాట కాకుండా ఎవ్వరూ కాలు దువ్వకూడదు, చెయ్యి ఆడించకూడదు, వ్రేలు ఎత్తకూడదు. ఒక సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ఐగుప్తు రాజు యోసేపు చేతికి ఉంగరం ఇవ్వటం అంటే ఏమిటి తెలుసా? సింహాసనం విషయములోనే
నేను వెనక కూర్చున్నట్టుగా ఉంటుంది. ఇక దేశమంతటి మీద సకల హక్కులు అధికారములన్నీ నీకు ఇస్తున్నాను. బాగా ఆలోచించండి. ఈ ఉంగరం ఇప్పుడు ఏ అనుభవాన్ని చూపిస్తుందంటే అధికారం. అందుకే యోసేపు ఐగుప్తు దేశమంతటి మీద అధికారిగా ఉండి పాలన చేస్తున్నారు. చాలా కాలం తర్వాత తన సహోదరులందరూ వచ్చారు. తన సహోదరులకు తను తాను అగపరుచుకొని, నాన్నగారిని తీసుకొని రండి, మీరు కరువు కలిగిన కనానులో మీరు ఉండొద్దు, ఐగుప్తు దేశానికి నీ కుమారుడైన యోసేపు అధికారిగా ఉన్నారు, ప్రభువుగా ఉన్నారని చెప్పండి అన్నారు. ప్రియమైన సహోదరులారా, ఒక వ్యక్తిని నేను ముద్ర ఉంగరముగా చేతును అని దేవుడు చెప్తున్నారంటే దాని అర్థం ఏమిటంటే, ఈ మాటలు చెప్తున్నటువంటి నన్ను కానివ్వండి, వినుచున్నటువంటి దైవ సేవకులు కానివ్వండి, ప్రభువును నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరూ గమనించాలి. ఒక ముద్ర ఉంగరముగా చేతును అంటే నా దేవుడు మిమ్ములను ఒక అధికారులుగా మారుస్తాడు. మిమ్మల్ని అధికారులుగా మార్చడమే కాదు, సకల హక్కులు మీ చేతికి అప్పగిస్తాడు. ఉంగరం మనకు నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే అధికారం, 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 అధికారం. నా ప్రియమైన సహోదరులారా, దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు అనామకులు అనుకోకూడదు. దేవుడు ఏలుబడి చేసే వ్యక్తులుగానే మారుస్తాడు. ఆయన మీకు సకల అధికారాలు అప్పగిస్తాడు. ప్రప్రథంగా మనిషిని దేవుడు చేసినప్పుడు కూడా ఇచ్చిన అధికారం ఏంటి తెలుసండి? సమస్తమును నీవు ఏలుబడి చేయి. కొత్త నిబంధనలో పౌలు గారు కూడా చెప్తారు, మీ మీద అధికారము చేయటానికి దేవుడు మాకు సకల హక్కులు ఇచ్చారని. మీ ఒక్కొక్కరిని నా ప్రభు అయిన యేసుక్రీస్తు అధికారులుగా మారుస్తాడు. అధికారాన్ని మీ చేతికి అప్పగిస్తాడు. మీరు జీవించే జీవితంలో ఒక అధికారము కలిగినటువంటి వ్యక్తులుగానే నడిపించబడుతున్నారో లేదో మీరు ఆలోచన చేయండి. నేను కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను, నోట్ చేయండి. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనాన్ని నోట్ చేయండి. వాస్తవానికి ఎస్తేరు గ్రంథములో ప్రముఖులు మనకు ఒక నలుగురు కనపడతారు. రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న రాజు దగ్గర ఉన్నటువంటి ప్రధానమంత్రి అయిన హామాను, అలాగే రాజనగరలో రాజగుమ్మము దగ్గర పనిచేస్తున్న మొర్దెకై, తన బంధువైనటువంటి ఎస్తేరు. ఈ నలుగురు చరిత్ర ఎస్తేరు గ్రంథంలో ప్రతి ఒక్కరికి తెలుసు. బైబిల్లో మనం గమనిస్తాం, 3వ అధ్యాయం 10-11 వచనాలలో కొన్ని సందర్భాలలో రాజుగారు తన ఉంగరమును హామానికి ఇచ్చారు. హామానికి ఇచ్చినప్పుడు 127 సంస్థానాలలో హామాను అధికారం చేశారు. ఒక అధికారిగా మారారు. బైబిల్ చెప్తుంది, రాజు అతనిని బహుగా హెచ్చించి తన పీఠమును
అధికారులు కూర్చునే ప్రతి పీఠము కంటే కూడా ఎత్తుగా వేశారు, అతన్ని హెచ్చించారు అని లేఖనాలు చెబుతున్నాయి. అలాగే రాజుగారు తన ఉంగరం తీసి హామానుకి ఇచ్చారు. ఆ ఉంగరం ఉన్నటువంటి హామాను హెచ్చించబడ్డారు. ఇప్పుడు 8వ అధ్యాయం 2వ వచనంలో చూడండి. హామాను కొన్ని పరిస్థితులను బట్టి అధికారాన్ని కోల్పోయాడు గనుక ఆ ఉంగరాన్ని తీసి ఇప్పుడు రాజు మొర్దెకైకి ఇచ్చారు. ఈ మొర్దెకై ఆ ఉంగరం తీసుకున్న రోజు నుండి 127 సంస్థానాలలో ఈయన ఆధిపత్యం చేశాడు. అందుకని నేను మీకు చెప్తున్నాను, నా దేవుడు ఈ మాటలు వినుచున్న ప్రతి ఒక్కరిని ఒక ముద్ర ఉంగరముగా చేతును అని ఎందుకు చెప్తున్నారంటే, మీరు ఒకవేళ చదువుకునేవారైతే ఆ స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఆధిపత్యం చేసేటటువంటి స్థాయిని దేవుడు ఇస్తారు. మీరు ఒకవేళ ఏ వ్యాపార వ్యవస్థలో ఉన్నా మీరున్న చోట నా దేవుడు తప్పనిసరిగా మిమ్మల్ని అధికారులుగా మారుస్తారు, ఆధిపత్యాన్ని మీకు ఇస్తారు. మీ ఉద్యోగ వ్యవస్థలో కొన్నిసార్లు నా దగ్గరకు వచ్చి అనేకులు చెప్తూ ఉంటారు, ప్రమోషన్లు రాకుండా పై అధికారులు ఆపుతున్నారండి అని. దేవుని నమ్ముకున్నానని నన్ను చాలా హీనంగా చూస్తున్నారండి అని చెప్పేవారు కూడా లేకపోలేదు. నా ప్రియమైన సహోదరులారా, నా ప్రభు అయిన యేసుక్రీస్తుని మీరు నమ్ముకొని ఓ సరైన మారు మనసు, బాప్తిస్మము, పరిశుద్ధాత్మ అనుభవాలు కలిగి జీవము కలిగిన దేవుణ్ణి మీరు ఎంత మాత్రం కూడా విడవకుండా ఎడబాయకుండా నడిపించబడుతూ ఉంటే తప్పనిసరిగా మీ భక్తిని బట్టి, మీ యథార్థ హృదయమును బట్టి మీరు ప్రతి చోట నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును ఒప్పుకుంటూ ఉన్నారు కనుక, ఆయన పేరట మీరు జీవిస్తున్నారు కనుక, మీరున్న పట్టణాలలో మీరున్నటువంటి ప్రతి స్థలములో నా ప్రభు అయిన యేసుక్రీస్తు మీకు సకల అధికారాలు ఇచ్చి ఆధిపత్యాన్ని చేసేటటువంటి స్థితిని కలుగజేసి, మీ తోటి స్టాంపు మధ్యలో, మీ పైనున్నటువంటి అధికారుల మధ్యలో నా ప్రభు అయిన యేసుక్రీస్తు మీ ఒక్కొక్కరిని ఘనపరుస్తాడు, మిమ్మల్ని అందరినీ గౌరవప్రదముగానే ఉంచుతాడనే సంగతి వాస్తవం. ఉంగరం మనకు నేర్పుతున్న పాఠం ఏమిటంటే అధికారం. అందుకే బైబిల్లో మనం గమనిస్తాం, ఎస్తేరు గ్రంథములో మొర్దెకై హెచ్చించబడ్డారు. 127 సంస్థానాలలో మొర్దెకైని అందరు గౌరవపరుస్తున్నారు. తన జనులతో సమాధానంగా మాట్లాడుతున్నాడు, అందరికీ ఇష్టడుగా మారాడు. రాజుగారు ఇప్పుడు ఏదో తాత్కాలికంగా ప్రక్కన కూర్చున్నాడే కానీ సకల అధికారాలన్నీ ఇప్పుడు ఇదిగో చూడండి మొర్దెకై చేస్తున్నాడు. యోసేపు చేతికి ఎప్పుడైతే ఉంగరం వచ్చిందో ఆ ఉంగరమును బట్టి ఐగుప్తు దేశమంతటి మీద అధికారం చేశారు. ఇప్పుడు మొర్దెకై 127 సంస్థానాల మీద ఇతడు అధికారం చేశారు. నా ప్రియమైన సహోదరులారా, ఈ బైబిల్ స్టడీ ద్వారా నా ప్రభు అయిన యేసుక్రీస్తు మీరు సేవకులుగా ఈ మాటలు వింటూ ఉంటే ఆయన మిమ్ములను ఒక ముద్ర ఉంగరముగా చేయాలని కోరుకుంటున్నారు. విశ్వాసిగా ఈ మాటలు మీరు వింటే మిమ్ములను నా ప్రభు అయిన యేసుక్రీస్తు మీరున్న చోట ఒక అధికారం చేసే వ్యక్తులుగా మారుస్తాడు. మీరు ఎవరైనా సరే
నా దేవుడు ఒక మాట చెప్పారంటే తప్పనిసరిగా మీ జీవితంలో అవి నెరవేరుస్తారు అనే సంగతి వాస్తవం. ఉంగరం మనకు నేర్పుతున్న మొదటి పాఠం ఏమిటంటే అధికారం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనాన్ని మీరొకసారి గమనించండి. ఇక్కడ యాకోబు భక్తుడు ఒక విషయం చెప్పారు, చాలాసార్లు మీరు చదువుకొని ఉంటారు. బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన ఒకడు మీ సమాజ మందిరములోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొనిన దరిద్రుడును లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములను ధరించుకొనిన వానిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి. ఇక్కడ వ్రాయబడిన సందర్భాలు ఏమైనను ఉంగరము ఉన్న స్థితి నేను వివరించాలని కోరుకుంటున్నాను. వాస్తవానికి వ్రాయబడిన సందర్భం వేరు. ఓ సమాజ మందిరంలోనికి దరిద్రుడు వచ్చిన, ఒక ధనవంతుడు వచ్చిన, ధనవంతుణ్ణి వేరుగా చూడొద్దు, దరిద్రుణ్ణి వేరుగా చూడొద్దని యాకోబు మనసులో ఉన్నటువంటి మాట పత్రికలో తెలియజేశారు. ఇప్పుడు నేను ఉంగరం మీద ఈ అంశాన్ని బోధిస్తున్నాను కనుక ఇక్కడ మనం గమనించాలి. ఒక వ్యక్తిని మంచి స్థలములో కూర్చుండబెట్టారు, ఒక వ్యక్తినేమో ఎక్కడో చూడండి దూరంగా కూర్చోబెట్టారు. ఒక వ్యక్తినేమో సన్మానించారు. సన్మానించటం అంటే మరొక అర్థం ఏంటి తెలుసండి? గౌరవించటం. ఒక వ్యక్తి గౌరవప్రదముగా ఉన్నాడు, ఒక వ్యక్తి ఏమో గౌరవానికి నోచుకోకుండా దూరంగా కూర్చున్నారు. ఒక వ్యక్తి ఏమో మంచి స్థలములో కూర్చున్నారు, ఒక వ్యక్తి ఏమో హీన స్థలములో కూర్చున్నారు. దీనికి అర్థం ఏమిటంటే ఒక వ్యక్తి, మీరు గమనించాలి, చేతికి ఉంగరం ఉంది. ఒక వ్యక్తి ప్రశస్తమైన వస్త్రములు ధరించుకున్నాడు. ఏ వ్యక్తి చేతికైతే ఉంగరం ఉన్నదో, ఉంగరం ఉన్నటువంటి ఆ వ్యక్తి ఇప్పుడు చూడండి మంచి స్థలములో కూర్చున్నారు. అక్కడ వ్రాయబడింది చూడండి, మంచి స్థలమందు కూర్చుండుము. అంటే ఈ మాటలు నేను మీకు ఎందుకు బోధిస్తున్నానంటే, ఉంగరం పెట్టుకొని వచ్చినటువంటి వ్యక్తుల్ని, ప్రశస్తమైన వస్త్రములు ధరించుకున్న వ్యక్తిని మీరు ప్రత్యేకంగా చూడమని కాదు చెప్తుంది. సంఘములో ఒకవేళ మురికి బట్టలు వేసుకొని దరిద్రుడిగా ఉన్నటువంటి వ్యక్తిని దూరంగా పెట్టమని కాదు నేను చెప్తుంది, ఉంగరం అంశం నేను చెప్తున్నాను. కాబట్టి ఒక వ్యక్తి ప్రశస్తమైన వస్త్రములు ధరించుకొని చేతికి ఉంగరం పెట్టుకొని వస్తే ఆ వ్యక్తి మంచి స్థలములో కూర్చున్నారు. అంటే ఒక వ్యక్తిని దేవుడు ముద్ర ఉంగరముగా చేసినప్పుడు ఆ వ్యక్తి పై స్థలములో కూర్చుంటారు, మంచి స్థలములో కూర్చుంటారని అర్థం. చూసిన వారందరూ ఆ వ్యక్తిని గౌరవపరుస్తారు, సన్మానిస్తారు, అతనిని పొగుడుతారు. అందుకని రెండవ అనుభవం ఉంగరం మనకు ఏం నేర్పుతుందంటే గౌరవప్రదముగా జీవించే జీవితాన్ని నేర్పుతుంది. ఈ రోజుల్లో చాలామంది నేను చూస్తుంటాను, సేవా జీవితంలో గౌరవముగా ఉండరు, విశ్వాస జీవితంలో గౌరవముగా ఉండరు, సమాజంలో గౌరవముగా బ్రతుకరు, గౌరవాన్ని నోచుకోరు, ఘనతాస్పదముగా ఉండరు. ఒక సేవకుని కాబట్టి,
అనేక కుటుంబాలు సుపరిచయమై ఉంటాయి కాబట్టి లోకంలో ఉన్న అనేక జనుల మధ్య సంచరిస్తూ ఉంటాం కాబట్టి చెప్తున్నాను. కొన్ని కుటుంబాలలో ప్రజలు అగౌరవంగా ఉంటారు. విద్యారంగంలో తోటి స్టూడెంట్స్ మధ్యలో అగౌరవం, వారున్న కాలేజీల్లో అగౌరవం, వారున్న ఆఫీసులో అగౌరవం, వారి వ్యాపార వ్యవస్థల్లో అగౌరవం, తల పైకి ఎత్తుకోలేరు, గౌరవనీయముగా ఉండరు. మిమ్మల్ని ముద్ర వంగరముగా చేస్తానని ప్రభు అంటున్నారు. అంటే గౌరవ ప్రథమగా దేవుడు ఉంచుతారు. విశ్వసించండి. ఈ బైబిల్ స్టడీ ద్వారా ఒకటి మీకు అధికారం ఇస్తారు. ఏ అధికారం మీరు కోరుకుంటారో కోరుకోండి. నా ప్రభు అయిన యేసు క్రీస్తు నిశ్చయముగా ఒకటి మీకు అధికారం ఇస్తారు. ఆ అధికారము ద్వారా సాతాన్నైనా జయించగలుగుతారు, రోగాల మీదైనా మీకు జయం కలుగుతుంది. అధికారం చేస్తారు మీరు. రెండవది, మీరు గౌరవముగా బ్రతుకుతారు. ఈరోజు వరకు, ఇదిగో ఇప్పటి వరకు నేను ఆఫీసులో గౌరవంగా ఉండలేకపోతున్నాను, నానా విధములైనటువంటి సమస్యలతో నా బ్రతుకంతా అగౌరవంగా మారిపోయింది అనుకుంటున్నారేమో. పిల్లల ప్రవర్తన బట్టి తల్లిదండ్రులు, ఒక భార్య ప్రవర్తన బట్టి భర్త, భర్త ప్రవర్తన బట్టి భార్యలు, తల్లిదండ్రుల ప్రవర్తన బట్టి పిల్లలు సమాజంలో తల పైకెత్తుకోలేక గౌరవముగా ఉండలేకపోతున్నారా? అందరు మిమ్మల్ని సన్మానించలేకపోతున్నారా? మనం కోరుకునేది కాదండి. నేను సన్మానించబడాలి, నేను సన్మానించబడాలి అని. దేవుడు సన్మానించాలి. దేవుడు ఒక వ్యక్తిని గౌరవముగా ఉంచాలి. నోట్ చేయండి, యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనంలో ఈ మంచి మాటలు వ్రాయబడింది. మోషే నాయకత్వాన్ని చేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత నాయకత్వం యెహోషువకి అప్పగింపబడింది. ఎవరు గౌరవపరుస్తారండి యెహోషువను? ఎవరు సన్మానిస్తారు? అప్పటి వరకు వారితోటే తిరిగారు, వారిలో ఒకరిగా మెదిలారు. యెహోషువ మాట ఇప్పుడు ఎవరు వింటారండి? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఒక ఫ్యాక్టరీలో పనిచేసే ఒక కార్మికుడు ఉన్నాడు, యేసు ప్రభువుని నమ్ముకున్న వ్యక్తి. ఆ ఫ్యాక్టరీ ఓనర్కి ఒక కూతురు ఉంది, ఆయన దేవుణ్ణి నమ్ముకున్నారు. ఇతని యొక్క ప్రవర్తనను చూసి ఒకే కుమార్తె, యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి చక్కని సుగుణాలు కలిగినటువంటి వ్యక్తికి కూతుర్నిచ్చి పెళ్లి చేస్తే మంచిది, ఆస్తులు ముఖ్యం కాదని దేవుని నమ్ముకున్నటువంటి ఈ కార్మికుడికి, ఏది ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఈ వర్కర్కి తన కూతుర్నిచ్చి పెళ్లి చేశారు. కొద్ది రోజుల తర్వాత తాను చనిపోయాడు. ఈ ఫ్యాక్టరీకి ఇప్పుడు ఇతడు ఓనర్ అయ్యాడు. సూటు బూటు వేసి ఫ్యాక్టరీలోకి వస్తే తోటి కార్మికులందరూ ఆయన్ని ఏమండి అంతకుముందు పలకరించడానికి పలకరిస్తున్నారు. సూటు బూట్లో భలే ఉన్నవరా, మొత్తం మీద ఫ్యాక్టరీకి ఓనర్ అయ్యాం అని పలకరిస్తూ ఉంటే ఆయనకు ఒకలాగా అయిపోయింది. మీకు అర్థమవుతుందా? మరి యెహోషువ పరిస్థితి కూడా అదే కదా.
ఇతరు చేసిన ఘనకార్యం వేరుగా ఉందిలేండి. అధికారం చేతికి వచ్చేసరికి ఆ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి తనతో పనిచేసినటువంటి ఆ కార్మికులందరినీ తీసివేసి వేరే వారిని పెట్టుకున్నాడు. ఎందుకు? నాతో తిరిగిన వారు, నాతో నడిచిన వారు, వారితో నేను ఒక వర్కర్గా ఉన్నాను, నన్ను గౌరవపరచట్లేదని మొత్తాన్ని తీసివేసి క్రొత్త వారిని పెట్టుకున్నారు. తర్వాత పరిమాణం వేరుగా ఉందనుకోండి. మరి యెహోషువ పరిస్థితి కూడా అదే. ఇప్పుడు తనకంటే పెద్దవారు చాలామంది ఉన్నారు. అందుకే 3వ అధ్యాయం యెహోషువ గ్రంథం 7వ వచనములో దేవుడు స్వయంగా చెప్తున్నారు, ఆయన నాయకత్వములో యొర్దాను నది దాటటం ఒక సవాలుగా మారిపోయింది. వారి కన్నుల ఎదుట నేను గొప్ప చేయ మొదలు పెట్టెదను అని దేవుడు స్వయంగా చెప్తారు. ఒక అధ్యాయం దాటి ఇంకొక అధ్యాయంలో అడుగు పెట్టేసరికి 4వ అధ్యాయం 14వ వచనములో మంచి మాటలు వ్రాయబడింది. ఆ దినమున యెహోషువను దేవుడు గొప్ప చేసెను. ఇక్కడే గొప్ప చేయ మొదలు పెట్టెదను అన్నారు, ఇక్కడే గొప్ప చేశారని వ్రాయబడింది. దేవుడు ఎప్పుడైతే ఒక వ్యక్తిని గొప్ప చేశారో వెంటనే క్రింద వ్రాయబడిన మాటలు ఏమిటంటే, మోషేను గౌరవపరుచినట్లుగా యెహోషువను కూడా గౌరవపరుస్తున్నారు ప్రజలు. నా దేవుడు ఒక వ్యక్తిని గొప్ప చేస్తే ఆ వ్యక్తిని ప్రజలు గౌరవపరుస్తారు, సన్మానిస్తారు. సేవా జీవితంలో గౌరవప్రదముగా ఉండట్లేదా? చాలామంది సేవకులను చూస్తూ ఉంటాను. అందరి నోళ్ళలో అల్లరోడు, చిల్లరోడు అని ఇలా పేర్లు పొందుతూ ఉంటారు. ఏమండి, తోటి సేవకుల మధ్యలో పద్ధతిగా గౌరవముగా కనపడరు. విశ్వాసులు కూడా చాలామందిని చూస్తూ ఉంటాను. కొంతమంది ఏమో భయముతో, వణుకుతో సేవకుల దగ్గర గౌరవాన్ని కాపాడుకుంటూ, సంఘములో గౌరవాన్ని కాపాడుకుంటూ నడిచేవారు కొందరైతే, కొందరు మాత్రం అగౌరవంగా బ్రతుకుతూ ఉంటారు. విలాప వాక్యాలలో ఈ మాటే వ్రాయబడిన చూడండి. 4వ అధ్యాయం 16వ వచనములో ఇలాగే వ్రాయబడింది. ఆ రోజుల్లోనట జనులు యాజకులను గౌరవపరచలేదు అని వాక్యం చెప్తుంది. ఎందుకు గౌరవపరచలేదు? ఎందుకు గౌరవముగా ఉండలేదు వీరు? ఇంకా ప్రవక్తలు చెప్పిన ఏమండి మాటల్లో చాలా ఉన్నాయి. జనులందరి దృష్టికి కొంతమంది నీచముగా, అసహ్యంగా ఉంటారని వాక్యం చెప్తుంది. నా ప్రియమైన సహోదరులారా, యెహోషువని దేవుడు ఏ విధంగా గౌరవపరిచారో ఆ విధంగా నా ప్రభు మిమ్మల్ని గౌరవపరుస్తారు. మనందరికీ తెలిసిన ఒక చరిత్ర ఉంది. లూకా సువార్త 15వ అధ్యాయం 22వ వచనం. 22వ వచనంలో చూడండి, తండ్రి ఇంటిలో నుండి కుమారుడు వెళ్ళి దూరదేశము దుర్వ్యాపారం చేసి తన ఆస్తి అంతటినీ వేశ్యలకు తగలబెట్టి పందులు తినే పొట్టుతో కడుపు నింపుకోవటానికి ప్రయత్నించి ఆ దేశంలో భయంకరమైనటువంటి కరువు వచ్చినప్పుడు తండ్రి ఇల్లు గుర్తు చేసుకొని బుద్ధి తెచ్చుకొని మరలా మా నాన్నగారి దగ్గరికి వెళ్దామని వచ్చినటువంటి ఒక చిన్న కుమారుని చరిత్ర మీ అందరికీ తెలుసు. తండ్రి ఇంటి దగ్గరికి ఎప్పుడైతే ఆ కుమారుడు వచ్చారో వెంటనే తండ్రి తన కుమారుని చూసి పరిగెత్తుకొని వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని
వెంటనే లోపలికి తీసుకొని వచ్చి అతని మురికి బట్టలన్నిటినీ తీసివేసి, ఒకసారి ఆలోచించండి, అప్పటి వరకు మురికి బట్టలతో ఉన్నాడు. ఆత్మ సంబంధంగా మన పరమ తండ్రికి ప్రజలకు మధ్యలో ఉన్న విషయాలు ఇవన్నీ. మలిన వస్త్రములతో ఉండి, ఒక వ్యక్తి మలిన వస్త్రములతో ఉంటే సాతాను ప్రతిసారి ఫిర్యాదు అవుతానే ఉంటాడు. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి 2-3 వచనాలలో వ్రాయబడింది. అక్కడ ప్రధాన యాజకుడే పైకి చూడటానికి అగ్నిలో నుండి తీసిన కొరవిలాగానే కనపడుతున్నారు, కానీ మలిన వస్త్రములు వేసుకొని కూర్చున్నారు. పాపం అనే మురికి వస్త్రములు. ఈ రోజుల్లో చాలామంది జీవితంలో అగౌరవానికి కారణం ఏంటి తెలుసా అండి? ఇదిగో, పాపం చేసి ఆ పాపము ద్వారా మలిన వస్త్రములుగా మార్చుకొని కరువుల మధ్యలో కాలం గడుపుతూ, పందులతో పాపముతో సహజీవనం చేస్తూ, అనేకుల మధ్యలో హీనంగా కనపడుతుంటారు. ఈ రోజులు ఎందరినో చూస్తూ ఉంటారు. ఎన్నిసార్లు వాక్యం వినినా సిగరెట్లు మానరు, త్రాగుడు మానరు, పేకాట మానరు, నీచమైన అక్రమ సంబంధాలు మానుకోరు, ప్రేమ అనే వలయాల్లో పడతారు. ఎన్నిసార్లు చెప్పినా కానీ మనసును త్రిప్పుకోలేరు. పైకి చూడటానికి పరిశుద్ధంగా అగ్నిలో నుండి తీసిన కొరివిలా కనపడతానే ఉంటారు, కానీ లోపల మురికినే పాపం, పాపమనే మురికి. మలిన వస్త్రాలు ఉన్నాయి, మలిన వస్త్రాలు. మలిన వస్త్రాలు మీ మీద ఉన్నంత కాలం అగౌరవమే. తండ్రి మనసు చూడండి. ఆ తండ్రి ఏ విధముగా కుమారుని చూసి జాలిపడి కనికరపడి దగ్గర తీసుకొని మలిన వస్త్రములు తీసివేసి ప్రశస్త వస్త్రములు ధరించి తన చేతికట ఉంగరం పెట్టాడట. ఈ రోజున పరమ తండ్రి కూడా, నా ప్రభు అయిన యేసు క్రీస్తు మీ జీవితంలో ఇలాంటి కార్యం చేయాలని కోరుకుంటూ ఉన్నారు. ఏ మూలనో, ఏ స్థలములోనో, ఏదో ఒక ప్రాంతములో నేను అగౌరవంగా బ్రతుకుతున్నాను, ఇక నా బ్రతుకింతే, నేను తల పైకెత్తుకోలేను, కన్నీళ్ళ మధ్యలో కాలం గడపక తప్పదు, కన్నీరే నాకు అన్నపానీయాలు, నన్ను చేరదీసేవారు ఎవరు లేరు, నన్ను పైకి లేవనెత్తే వాళ్ళు ఎవరు లేరు, ఈ వ్యాపారములో, ఈ చేతుల కష్టార్జితములో, ఈ భయంకరమైన రోగాలలో, ఈ అప్పు సమస్యలలో, వివాహమైంది కానీ సంతానం లేక బాధించబడుతున్న అనుభవాలలో, ఈ దరిద్రతలో నేను నా జీవిత కాలగతులు గడపాల్సిందే, ఇక్కడే నా జీవితం ముగించాలనుకుంటున్నారేమో. నా ప్రభు అయిన యేసు క్రీస్తు వైపు ఒక్కసారి మీరు చూడండి. నా తండ్రి అది ఆ రోజున ఆ తండ్రి కుమారుణ్ణి కనికరించినట్లుగా నా ప్రభు మిమ్మల్ని కనికరిస్తారు. మీ మలిన వస్త్రములన్నింటినీ తీసివేస్తారు. మీకు ప్రశస్తమైనటువంటి పరిశుద్ధత అనే వస్త్రాలు ధరిస్తాడు. చివరిగా చూడండి, అక్కడ చేతికి ఉంగరం పెట్టాడు. నా కుమారుడు అని ఒప్పుకుంటున్నారు. ఒకప్పుడు కరువులో ఉన్నాడు, పందులు తినే పొట్టుతో కడుపు నింపుకోవాలనుకున్నాడు. కానీ ఇప్పుడు తండ్రి యొక్క ఇంట్లో ఉన్నాడు. తండ్రి ఆస్తికి, తండ్రి యొక్క సమస్తమునకు ఇప్పుడు వారసుడుగా కుమారత్వాన్ని పొందుకున్నాడు. ఇది గౌరవం అంటే. నా ప్రియమైన సహోదరులారా, ఇహమందు కానీ పరమందు కానీ గౌరవప్రదముగానే ఉండాలి. యేసయ్య గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు,
వారు ఇహమందు గౌరవప్రదముగానే బ్రతికారు. పరలోకం వెళ్ళిన తర్వాత కూడా యేసయ్య గారు చెప్పుకుంటూ ఉంటారు, నేను పరలోకం వెళ్తాను, ప్రభు దగ్గర నిలబడతాను, దేవదూతలందరూ నన్ను చూస్తారు, యేసయ్య నన్ను ప్రత్యేకంగా పిలుస్తారు, నాకు ఒక కిరీటం పెడతాడు, అందరి మధ్యలో నన్ను గౌరవంగా ఉంచుతారు. ఏమిటో తెలుసండి ఇది? బైబిల్లో వ్రాయబడిన మాటలే. భూమి మీద ఎవరైతే ఒక వ్యక్తి యేసుక్రీస్తును అంగీకరించి ఆయన దేవుడని సిగ్గుపడకుండా ఒప్పుకుంటారో, పరలోకి వెళితే తండ్రి ఎదుట నేను కూడా ఆ వ్యక్తిని సిగ్గుపడకుండా ఒప్పుకుంటాను అని యేసు ప్రభు చెప్పారు. ఇహమందు పరమందు గౌరవముగా బ్రతకటానికి ప్రయత్నించాలి. బైబిల్లో రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనాన్ని కూడా మీరు నోట్ చేయండి. ఎలీషా 2 రాజుల్లో యెహోషాపాతు రాజుని గౌరవపరుస్తున్నాడు, ఇశ్రాయేలు రాజునేమో అగౌరవంగా చూస్తున్నాడు. కారణం ఏంటి? అది ఎలీషాలో ఉన్న పక్షపాతం కాదు. యెహోషాపాతు గౌరవంగా బ్రతుకుతున్నాడు, ఇశ్రాయేలు రాజు ఏమో అగౌరవంగా బ్రతుకుతున్నాడు. వారు జీవించే జీవితాలలో కలిగిన మార్పులవి. 3వ విషయం కూడా ఒకటి చెప్తాను. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 24వ వచనము నుండి నోట్ చేసుకోండి. నా కుడి చేతికి శిఖా ఉంగరముగా ఉండినను. వాస్తవానికి యెహోయాకీను దేవుని చేతికి ఒక శిఖా ఉంగరముగా ఉన్నాడు. బాగా ఆలోచించండి. నా చేతికి ఇతడు ఒక శిఖా ఉంగరముగా ఉండినను. ఆ తర్వాత అతని గురించి అన్ని మైనస్లు మనకు కనపడతాయి. సంతానహీనుడయ్యాడు. ఏమండి? విజయము సాధించలేని వ్యక్తిగా మారాడు. కొన్ని దినాలేనండి ఆయన రాజుగా పరిపాలన చేసింది. ఆ తర్వాత బబులోను దేశానికి బందీగా వెళ్ళిపోయాడు. అతని రోజుల్లో మీరు 24వ వచనం నుంచి కింద వరకు తర్వాత చదువుకోనండి. అతని రోజుల్లో వర్ధిల్లే అనుభవాలు లేవు, విజయం సాధించే అనుభవాలు లేవు. ఇంకా కింద మీరు నోట్ చేసుకోండి. అతడు ఒక ఓటి కొండగా మారిపోయాడు, పనికి మాలిన ఘటముగా మారిపోయాడు. శిఖా ఉంగరముగా ఉండి విజయము సాధించవలసిన వ్యక్తి అంటే ఉంగరం ఉన్న చోట ఏమండి వర్ధిల్లే అనుభవాలు ఉంటాయి. ఉంగరం ఉండే చోట విజయం సాధించే అనుభవాలు ఉంటాయి. ఉంగరం ఉండే చోట ఏమండి సంతానహీనులుగా ఉండరు. పెద్ద చరిత్ర ఈయన గురించి లేదు. కొద్ది రోజులే పరిపాలన చేశాడు. ఆ కొద్ది రోజుల పరిపాలనలోనే ఏమండి బబులోను దేశానికి బానిసగా వెళ్ళిపోయాడు. ఆ కొద్ది చరిత్రలో ఇతని గురించి రాయబడిన మాటలు సంతానహీనుడిగా ఉన్నాడు, వర్ధిల్లలేకపోతున్నాడు, విజయం సాధించలేకపోతున్నాడు. ఏమండి పూర్తిగా ఓటి కొండగా మారిపోయాడు. ఏమండి పనికి మాలిన ఘటముగా మారిపోయాడు. దేవుని చేతిలో ఒక శిఖా ఉంగరముగా ఉండవలసిన వ్యక్తి, శిఖా ఉంగరముగా ఉన్నటువంటి వ్యక్తి ఏమండి వర్ధిల్లుతాడు. ఈ ఉంగరం వర్ధిల్లే అనుభవాన్ని చూపిస్తుంది, విజయం సాధించే అనుభవాన్ని చూపిస్తుంది.
మరి మీ జీవితంలో ఏమండి యెహోయాకీను వలె ఓటి కొండలాగా పనికి మాలినటువంటి ఏమండి ఘటముగా మారకుండా దేవుని చేతికి లేక చేతిలో ఒక శిఖావంగరముగా ఉంటే నిశ్చయముగా నా దేవుడు మిమ్మల్ని వర్ధిల్లే అనుభవాలను తీసుకొని వస్తాడు, విజయం సాధించే అనుభవాల్లో ఉంచుతారు. ఈరోజు ఎందుకు విజయం సాధించాలి 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 సాధించాలనుకుంటున్నారు, విజయాన్ని సాధించలేకపోతున్నారు? విద్యారంగంలో అపజయాలు, శరీర సంబంధమైన జీవితంలో విజయం సాధించలేక యెహోయాకీనులాగా జీవితాన్ని మలుచుకుంటూ ఉన్నారు. శిఖావంగరముగా ఉండవలసినటువంటి వ్యక్తులు చివరికి సంతానహీనులుగా మారిపోయే పరిస్థితులు వచ్చినాయి. ప్రతి విషయములో ఓటమి, ఆత్మీయతలో ప్రార్థనలో ఒక విజయం పొందుతున్నాను, విశ్వాసములో నేను ఒక విజయం పొందుతున్నాను, నా జీవితాన్ని ఒక సాక్ష్యంగా కాపాడుకుంటున్నాను అని చెప్పేవారు ఈ రోజుల్లో చాలా అరుదుగా కనబడుతూ ఉన్నారు. ఈ ఉంగరం నేర్పుతున్న మూడవ అనుభవం ఏమిటంటే, ఉంగరం ఉన్న చోట వర్ధిల్లుతారు, ఉంగరం ఉన్న చోట విజయం సాధిస్తారు, మీ అధికారాలు వర్ధిల్లుతాయి, మీ జీవితంలో విజయాలు సాధించుకుంటూ వెళ్తారు. ఆదికాండం 38వ అధ్యాయం 18వ వచనం 25వ వచనం, ఈ రెండు వచనాలు నోట్ చేయండి. ఇక్కడ యోదా తామారు ఇద్దరి మధ్యలో ఉన్న ఒక సంబంధాన్ని గురించి వ్రాయబడింది. యోదాకి 3 కుమారులు ఉన్నారు. పాత నిబంధన ధర్మశాస్త్రం ప్రకారంగానే అనుకుందాం. పెద్ద కుమారుడు ఈ తామారుని పెళ్లి చేసుకున్నారు, చనిపోయాడు. ధర్మశాస్త్రం ప్రకారంగా ఒక స్త్రీని 7 పెళ్లి చేసుకోవచ్చని, పెద్దవాడు చనిపోతే చిన్నవాడు, ఆడు చనిపోతే ఇంకొకడు, అలా 7 కూడా చేసుకోవచ్చని ధర్మశాస్త్రంలో వ్రాయబడిన అక్షరార్థమైన మాటలు. చిన్నవాడికి ఇచ్చి పెళ్లి చేస్తే చిన్నవాడు కూడా చనిపోతాడేమోనని యోదా తనది కాని మరొక ప్రాంతానికి వెళ్ళి నివాసం చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఎవరో చెప్పారు, నీ కోడలు తామారు గర్భవతి అయ్యారయ్యా అని. ఈ 25వ వచనాన్ని మీరు నోట్ చేసుకోండి. 18వ వచనం నుండి యోదా చాలా మండిపడుతున్నాడు. ఏమని తెలుసా? నా కొడుకులు చనిపోయారు కదా, ఏమి మరి ఎవరి వల్ల గర్భవతి అయింది? బయటికి పిలవండి మనిషిని, అగ్నితో కాల్చి చంపేస్తానంటాడు. ఇవన్నీ మీకు అవసరం లేదు, కానీ ఒక మాట మీకు చెప్తాను. ఈ తామారు తిన్నగా అక్కడ చేతి ఉంగరం లేక దారము అనే పదం ఉపయోగించారు. యాకోబు ఎవరి ద్వారానైతే తామారుకు కబురు పెట్టారో వారికి ఇదిగో ఈ ఉంగరం ఉందే, అదే దారం అనే పదం ఉపయోగించారులేండి. ఈ ఉంగరం ఉందే, ఈ ఉంగరం ఎవరిదో మా మామగారికి చెప్పండి, ఆయనకు నాకు ఉన్న సంబంధం అని తామారు అంటారు. దీని ఆత్మీయత ఏమిటంటే, ఉంగరం సంబంధాన్ని పెంచింది లేక సంబంధాన్ని కలిపింది. ఆ రోజున ఆ ఉంగరం లేకపోతే వాస్తవానికి తామారు అగ్నిలో కాల్చబడాలి, అగ్నిలో పూర్తిగా బూడిదైపోవాలి. ఏమి ఇప్పుడు అగ్నిలో బూడిద కాకుండా
అగ్నికి ఆహుతి కాకుండా కాపాడబడటానికి కారణం ఏంటంటే ఈ ఉంగరం యోధాకు తామారుకు సంబంధాన్ని కలిపింది. తామారు అంటే ఏమంటే బైబిల్లో మనకు కొందరు స్త్రీల గురించి వ్రాయబడతాయి. అందులో ఒక ఆమె రహాబు, ఇంకొక ఆమె ఏమండి రూతు, ఇంకొక ఆమె తామారు, ఇలా కొంతమంది స్త్రీల గురించి వ్రాయబడతాయి. ఆ స్త్రీల గురించి ఏమండి చరిత్ర చాలా ఘనంగా కనబడుతుంది మనకు. అంటే క్రొత్త నిబంధనలో వీరు సంఘానికి సాదృశ్యంగా అగపడుతూ ఉంటారు. రూతు కానివ్వండి, తామారు కానివ్వండి, ఇలాంటి వ్యక్తులు. యోధ మన ప్రభు అయిన యేసు క్రీస్తు సాదృశ్యంగా ఉంటారు. ఎందుకంటే ఆయన యోధా గోత్రంలోనే ఈ లోకానికి వచ్చారు. అంటే ఇప్పుడు యేసు క్రీస్తు యోధా గోత్రానికి సాదృశ్యంగా ఉంటారు, తామారు సంఘానికి సాదృశ్యంగా ఉంటుంది. ఇప్పుడు సంఘానికి ఏమండి యేసుక్రీస్తుకు సంబంధాన్ని కలిపేది ఎవరంటే ఉంగరం. ఈ ఉంగరం సంబంధం యేసుక్రీస్తుకు సంఘానికి యేసుక్రీస్తుకు సంబంధం ఉండే అనుభవాన్ని చూపిస్తుంది. మరి మీకు ఎవరితో సంబంధం ఉంది? యేసుక్రీస్తుతో సంబంధం ఉందా? యేసుక్రీస్తుతో బంధుత్వం ఉందా? యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన సంబంధం ఉందా? పరిశుద్ధాత్మను పొందుకున్న యేసుక్రీస్తు వారిగా జీవించే సంబంధం ఉందా? యేసుక్రీస్తు సస్సేడిగా సంచరిస్తున్న రోజుల్లో కొందరు చూసి అంటారు, మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు. మొదటి నుండి మీరు ఆ దుష్టునికి సంబంధంగా ఉంటున్నారు, ఆ దుష్టుని క్రియలే మీలో కనబడుతున్నాయి అంటారు. ఈ లోకంలో చాలామంది చాలా సంబంధాలు పెట్టుకొని వారితోనే జీవితాలను ముడిపెట్టుకుంటూ ఉన్నారు. నా ప్రియమైన సహోదరులారా, యేసుక్రీస్తుకు మనకు ఒక రక్త సంబంధం ఉండాలి. ఆ అనుభవాన్ని చూపిస్తుంది ఉంగరం. మరి మీ జీవితంలో ఇంకా లోకంలో ఉన్న మనుషులతో సంబంధాలను పెంచుకుంటూ నడిపించబడుతున్నారా? లేకపోతే యేసుక్రీస్తుతో సంబంధాన్ని కలుపుకుంటున్నారా? చూడండి, తనది కాని ప్రాంతానికి వచ్చారు రూతు. సరైన వయసులో ఉన్నారు. ఏమండి, బోయాజు పొలములో పనిచేస్తున్నారు. బోయాజు వయసు వేరండి, రూతు వయసు వేరండి. కానీ యవనస్తులను వెంబడించలేదు, కొద్దివారిని గొప్పవారిని వెంబడించలేదు. ఆమె తిన్నగా బోయాజు పొలములోనే నిలకడగా ఉన్నారు. పొలాన్ని కోసే ఆ పనివారిని బోయాజు వెంబడించమంటే వారిని వెంబడించారు. బోయాజుతోనే సంబంధం పెట్టుకున్నారు. నయోమి అంటారు, బోయాజు మనకు సమీప బంధువుడు. రూతు కూడా అంటారు, ఒక రోజున ఆయన పాదాలు పట్టుకొని, నీవు నాకు సమీప బంధువయ్యా, నా మీద నీ కొంగు కప్పు. దీని ఆత్మీయ అర్థాలు ఏమిటంటే, యేసుక్రీస్తుకు మనకు సంబంధం ఉండాలి. యేసుక్రీస్తు ఏదో కులకర్త, మతకర్త, లేకపోతే విప్లవకారుడు, ఊరి వెలుపలు ఉండేవారికి దేవుడు అనుకోకూడదు. యేసుక్రీస్తు దేవుడు. ఆయనకు మనకు మధ్యలో ఒక రక్త సంబంధం ఉండాలి. రక్తముతో నిబంధన చేశారు. యేసుక్రీస్తు ఎవరో తెలుసుకోవాలి. లోకముతోనే సంబంధాలు పెట్టుకుంటున్నారు చాలామంది. మనుషులతో సంబంధాలు పెంచుకుంటున్నారు. మనుషుల సంబంధాల కొరకు కొంతమంది యవనస్తులను చూస్తుంటాను. ప్రేమ అనే వలయములో పడిపోయి
మనుషుల యొక్క ప్రేమల్లో ఉండిపోయి క్రీస్తుల నుంచి కూడా వేరైపోతూ ఉన్నారు. సంఘాలకు దూరం అయిపోతున్నారు, సేవకులకు దూరం అయిపోతున్నారు. శాశ్వత కాలం ఉండే సంబంధాలు కావు అవి. యోదాకు తామారుకు మధ్యలో ఒక సంబంధం ఉంది, లేక సంబంధాన్ని కలిపింది ఉంగరం. అలాగే యేసుక్రీస్తుకు మనకు ఒక సంబంధం ఉంది అనటానికి గుర్తుగా ఉంగరం మనకు తెలియజేస్తుంది. 4 అనుభవాలు చెప్పానండి. 1, ఉంగరం అధికారానికి సూచన. 2వది గౌరవముగా బ్రతికేదానికి సూచన. 3వది ఏమండి, వర్ధిల్లుతూ విజయాలు సాధించుకుంటూ వెళ్ళేదానికి సాదృశ్యం. 4వది క్రీస్తుతో ఉన్న సంబంధానికి సాదృశ్యం. అందుకే నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ సందేశము ద్వారా మీకు చెప్తున్నారు, నేను మిమ్ములను ముద్ర ఉంగరముగా చేస్తాను. ఎలాంటి సమయంలో? భూమి ఆకాశములు కదిలించబడుతున్న రోజుల్లో, రాజ్యముల యొక్క సింహాసనాలన్నీ ఒక్కసారి నేలన పడిపోతున్న రోజుల్లో, రౌతులు రథాలు నేలన కూలిపోతున్న రోజుల్లో నేను నిన్ను ఆ దినమున ముద్ర ఉంగరముగా చేస్తానని ప్రభు చెప్పారు. ఈ అధికారమును, గౌరవాన్ని, ఈ వర్ధిల్లే అనుభవాలను, ఈ క్రీస్తుతో సంబంధాలను నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ సందేశము ద్వారా మీ ఒక్కొక్కరికి అనుగ్రహించినట్లు మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమస్వరూపి పరిశుద్ధుడు అయిన తండ్రి, ఇప్పటి వరకు మీ మాటలు వినిన బిడ్డలందరినీ ముద్ర ఉంగరముగా చేయమని కోరుకుంటూ ఉన్నాను. ఉంగరము నేర్పే పాఠమేమిటో చక్కగా ఇప్పటి వరకు బోధించినందుకు స్తుతిస్తున్నాను. అధికారాన్ని చూపిస్తుంది, గౌరవాన్ని చూపిస్తుంది, విజయాన్ని సాధిస్తూ వర్ధిల్లే అనుభవాలను చూపిస్తుంది. అలాగే మీతో చక్కని సంబంధాన్ని చూపిస్తుంది. ఈ చక్కని 4 విధములైనటువంటి అనుభవాలు, ఆత్మీయతలు కలిగి ఈ మాటలు వినిన ప్రతి ఒక్కరూ జీవించున్నట్లు మీరు సహాయం దయచేయమని కోరుకుంటూ ఉన్నాను. శారీరక, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో నడిపించండి. ప్రతి బుధవారం ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా మీ మాటలు వింటున్నటువంటి బిడ్డలందరినీ పేరు పేరు వరుసను మీరు ఆశీర్వదించి మీ ఘనమైన నామమునకు మహిమ తెచ్చుకోండి. ఈ మాటల యొక్క ప్రతిఫలాలు, ఆత్మీయతలు ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ మాటలన్నింటినీ ప్రతి ఒక్కరి హృదయములలో భద్రపరచండి. ఈ మాటల ప్రకారముగా ఒక్కొక్కరిని నడిపించండి. ఘనమైన మీ నామమునకు మాత్రమే మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.